సంక్రాంతి టు ఎవ్రీవన్. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇప్పుడు నేను ముగ్గు స్టార్ట్ చేస్తున్నా, చూపిస్తా. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా తరపున సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ లైఫ్లో హ్యాపీనెస్ని అండ్ పీస్ని చాలా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. అండ్ పండుగ అంటేనే ఇంట్లో అంతా హడావిడి సందడి ఉంటుంది కదా. ఈరోజు మన వ్లాగ్లో నేను మా అత్తమ్మ కలిసి పండుగ ఎలా స్టార్ట్ చేసామో చూపిస్తాను, చూడండి. అండ్ మార్నింగే ఇంకా ముగ్గులతో నేనైతే స్టార్ట్ చేసేసిన. అలా నేను 6 o'clockకి స్టార్ట్ చేస్తే నేను కంప్లీట్ చేయడం అయితే నాకు అరౌండ్ 8:30 అయింది. ఎంత తొందరగా వేద్దామన్నా అయితే ముగ్గుల దగ్గరకు వచ్చేసరికి అయితే అంత ఫాస్ట్గా అయితే అవ్వదు. లాస్ట్ ఇయర్ అయితే నేను 3 hours కూర్చొని అయితే వేసిన. కానీ ఏం కాంపిటీషన్ అని కాదు, కానీ ఫెస్టివల్స్కి అట్లా ముగ్గులు వేయడం అనేది ఒక చిన్నప్పటి నుంచి ఒక హ్యాపీనెస్, మంచిగా అనిపిస్తుంది. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. సో అట్లా మంచిగా ముగ్గులు వేస్తూ ఉంటా. నేను ముగ్గులు వేస్తూ ఉంటే ఇంకా అత్తమ్మ నాకు పైనంతా ఇంట్లో పైన వర్క్స్ అండ్ పైన ముగ్గు వేయాలి కదా, పైన కూడా డోర్ దగ్గర. సో అట్లా నేను కింద వేస్తుంటే అత్తమ్మనేమో పైన వేస్తూ వచ్చింది ముగ్గులు. ఇంకా తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నాకు కిందికి హెల్ప్ చేయడానికి కూడా వచ్చింది. ఇంక ఈలోపు జున్ను కూడా లేచిండు. జున్ను కూడా నాకు హెల్ప్ చేద్దామని వచ్చిండు కిందికి. నేను ఒక పాస్ట్ 3 years నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఫెస్టివల్కి వెళ్ళట్లేదు. సో 3 years నుంచి నేను ఒక్కదాన్నే ముగ్గులు వేసుకోవడం, నాకు ఒక్కదాన్నే కదా, ఇంకా చిన్నపిల్లలు, జున్ను కూడా అప్పుడు ఇంకా చిన్నవాడు కదా, పడుకునేటోడు. ఇంకా నేను వాళ్ళు లేచేసరికి ముగ్గులు వేసుకునేదాన్ని. ఈసారి అంటే అత్తమ్మ వాళ్ళు వచ్చారు, కానీ ఎప్పుడైనా నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా అమ్మ వాళ్ళు నన్ను రమ్మని ఫోర్స్ చేసేవాళ్ళు. కాకపోతే ఇంకా ఈయనకున్న డ్యూటీస్కి నేను అప్పుడే ప్రీవియస్ మంత్లో ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఇంకా మళ్ళీ వెళ్ళడం ఇబ్బంది అయ్యేది. సో అట్లా నేను వెళ్ళకపోయేదాన్ని, ఒక్కదాన్నే వేసుకునేదాన్ని. అయితే ఈసారి మాత్రం నాకు జున్ను కూడా హెల్ప్ చేస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఒక్కదాన్నే వేస్తే కొంచెం నాకు బోరు కొట్టేది, ఒక్కదాన్నే ఉన్నా కదా అని ఫీలింగ్ కూడా వచ్చేది. ఈసారి జున్ను హెల్ప్ చేస్తే అప్పుడే పెద్దగా అయిపోయిందా, అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు, గుడ్ బాయ్ అయిపోయాడు జున్ను అని అనిపించింది. సో అట్లా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ టైం కదా ఈసారి ఇలా అత్తమ్మతో కలిసి షేర్ చేసుకోవడం. ఈరోజు అయితే హైలైట్ అదే, ఇద్దరం కలిసి వేసాము. నేను ముగ్గులు వేస్తుంటే అత్తమ్మ అయితే కలర్స్ వేసింది. సో అలా నాకు చాలా హెల్ప్ చేసింది. ఈసారి ఇద్దరం హ్యాపీగా వేసుకున్నాం. ఖుషి లేచి ముగ్గు సైడ్కి వెళ్ళరా. లేచినా ఖుషి, ముగ్గు మంచిగా ఉందా, నచ్చిందా? హ్యాపీ సంక్రాంతి. హగ్ చేసుకోండి ఇద్దరు. హ్యాపీ సంక్రాంతి జున్ను, హ్యాపీ సంక్రాంతి 2026. నా పేరంట, నీ పేరే అది. జీ అర్హంత ఉండాలా? మరి నా పేరు కూడా జీ ఉండాలి కదా, నీ పేరు జీ ఉంటే. ఎట్లుంది ముగ్గు మంచిగా ఉందా? ఓకేనా? అంత కష్టపడి 6 o'clock నుంచి చేస్తే ఓకే అంట. అన్నీ మంచిగా లేదా? అది నేనేమన్నా ఏందనుకుంటారా, డిజైనర్ రా నేనేమన్నా. జున్ను ఎట్లుంది? వాడు నువ్వు వచ్చుడుతోనే చెప్పిండు, లేచుడుతోనే ఆ జున్ను అమ్మా సూపర్ ఉంది అమ్మా అంటుండు. చూసినారా, మీ నాన్నకి నేను చేస్తే నచ్చదు. అదే మీ బిడ్డ వేస్తే నచ్చుతుంది. నీకే డబ్బులు ఇస్తాను. ఎన్నిటికి వస్తావు? నాతో ఏం పని లేదు కదా, ఇంకేం కావాలి చెప్పు. నా ముగ్గు వేయడం అంతా అయిపోయింది. కైట్ వేస్తా అని ఫుల్ అల్లరి వేస్తే మళ్ళీ ముగ్గేసి కైట్ కలర్ వేపిస్తాను. ఇప్పుడు హ్యాపీనా నువ్వు?
జున్ను హ్యాపీనా? వెయ్యి వెయ్యి, ఇద్దరు కలిసేయండి, ఇద్దరు కలిసేయండి. ఫుల్ అవుతుంది. వావ్. అలా మా ముగ్గులు మొత్తం పూర్తయినాక గొబ్బెమ్మలే కదా మెయిన్ ఇంపార్టెంట్ సంక్రాంతి అంటేనే. సో ఇంకా నేను గొబ్బెమ్మలు కూడా వేసి రెడీగా పెట్టేసిన. ఇక మా అత్తమ్మ ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా దీపారాధన చేసేసింది. సో ఇంకా నాకు టైం పడుతుంది అత్తమ్మ, నువ్వే పెట్టేసేయి అంటే ఇక మా అత్తమ్మ అయితే గొబ్బెమ్మలు పెడుతుంది. పైనంతా అత్తమ్మ ముగ్గులు వేసేసింది. చూసిరు కదా మా అత్తమ్మ ముగ్గులు మంచిగా వేసింది. నేనేమో కింద వేసేసిన. ఇక నువ్వే పెట్టత్తమ్మ అంటే ఇక అత్తమ్మ కిందికి పోయి అయితే కింద పెడుతుంది. సో ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టంగానే చూడండి అసలు పండుగ లుక్ మొత్తం వచ్చేసింది. ఆ లుక్ గొబ్బెమ్మలతోనే లుక్. అసలు ఇక్కడ రాయలసీమలో గొబ్బెమ్మలు పెట్టంగా నేనైతే ఎవరిని చూడలేదు. నేనైతే ఖచ్చితంగా పెడతా, నాకు ఆవుపేడ దొరకకపోయినా కానీ నేనైతే అట్లా పిండితో చేసిన. అందరికీ ముగ్గులు అయిపోయినాయి. ఇప్పుడు అత్తమ్మ నేను వంట చేస్తున్నాము. సో నా శారీ మీకు చూపిద్దామనేసి వీడియో అయితే తీస్తున్నా. సో ఇది నా శారీ సంక్రాంతికి. అయితే ఈ సారీ కూడా నేను మాధవరంలోనే తీసుకున్నా. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. తీసుకొని 5 months పైనే అవుతుంది. మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా, కానీ ఇప్పుడు కుదిరింది నాకు కట్టుకోవడానికి. మొన్న తీసుకున్న శారీస్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అవన్నీ చేపించలేదు. సో ఈ రోజుకైతే ఈ శారీ కట్టుకున్నాను నేను. ఇక్కడ వడలు చేస్తున్నాం, ఇక్కడ తలకాయ కర్రీ. ముగ్గులేసి మళ్ళా నిల్చొని చేయాలంటే కష్టం. అన్ని వేసుడు అవుతుంది అని అంటుంది. చేయకపోయేదాన్వా నువ్వు? వామ్మో గట్లయితే కష్టమే మరి. మరి ఇప్పుడు వీళ్ళు చేయబట్టి అంటాను ఏంటంటాను. తాకూడదు. రెండు ఒకసారి ఎట్లా ఐస్ క్రీమ్ తిని జ్యూస్ తాగుతారా మళ్ళా? గ్లాసులు మళ్ళీ మూలకు అని తెచ్చి ఖుషి
తింటావా? 2 మ్యాంగోలేనా? రెండు మ్యాంగో మళ్ళీ ఏడుస్తారు కదా, ఒకటి మ్యాగ్నమ్. సో అలా ఈవినింగ్ అయితే కొంచెం అట్లా బయటికి వెళ్ళినాము. మెడ్ ప్లేస్లో కూడా పని ఉంది. సో మెడ్ ప్లేస్ వాళ్ళది అక్కడ హార్లిక్స్ ఉంటే ట్రై చేయండి మేడం బాగుంటుంది అంటే తీసుకున్నాం. ఇంటికి వచ్చినాక ట్రై చేస్తే బాగుంది, జున్ను కూడా బాగా నచ్చింది. సో మీకు కూడా కుదిరితే ట్రై చేయండి, జస్ట్ అలా షేర్ చేస్తున్నా. సో ఇది మా సంక్రాంతి క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్.